హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ విలువైన స్పందనని కమెంట్ రూపంలో తెలియజేయండి. స్టోరీలోకి వెళ్దాం. ఈ వెధవకి ఎన్నిసార్లు చెప్పినా మారడు అంటూ అమ్మ కొడుతున్నప్పుడు నానమ్మ అడ్డు వచ్చిన క్షణాలు, అప్పుడు పొరపాటున అమ్మ చెయ్యి నానమ్మకు తగిలి మీ వల్లే వీడిలా తయారవుతున్నాడు అంటూ నానమ్మ మీద అమ్మ కేకలు. ఇలా నానమ్మ నా వల్ల ఎన్ని మాటలు పడిందో. నువ్వు అమెరికా వెళితే మేము ఎలా ఉండగలం అభి? నేను తాతయ్య నువ్వు లేని ఇంట్లో అస్సలు ఉండలేము నాన్న అంటూ కన్నీళ్ల పర్యంతమైంది నానమ్మ. తొందరగా వస్తావు కదూ అంటూ బాధపడిన నానమ్మ గత జ్ఞాపకాల్లో ఉన్న అభి ఎయిర్ హోస్టెస్ వెల్కమ్ టు ఇండియా సార్ అన్న పిలుపుకి వర్ధమానంలోకి వచ్చాడు. అమెరికా నుండి మెడిసిన్ చదువు పూర్తి చేసుకొని హైదరాబాద్లో ఉద్యోగం సంపాదించుకున్న అభి 5 సంవత్సరాల తర్వాత కుటుంబ సభ్యులని కలవటానికి చాలా ఆతురతతో ఉన్నాడు. అమెరికా వెళ్ళిన కొత్తలో ఇంట్లో అందరితో మాట్లాడేవాడిని, కానీ ఒక 6 నెలల నుండి ఎప్పుడు ఫోన్ చేసినా అమ్మ నాన్నతోనే మాట్లాడుతున్నాను. నానమ్మ తాతయ్యలు తీర్థయాత్రలకు వెళ్ళారని వాళ్ళతో మాట్లాడే వీలు లేదు అనుకుంటూ శంషాబాద్ ఎయిర్పోర్టు బయటకు వచ్చి ఉద్యోగంలో చేరబోయే హాస్పిటల్కి కారులో బయలుదేరాడు అభి. విజయవాడ దగ్గరలోనే గ్రామంలో ఉంటున్న తల్లి తండ్రి 5 సంవత్సరాల తర్వాత కొడుకును చూడబోతున్నామని సంతోషంగా ఉన్నారు. ఇక అభి హైదరాబాద్లో ఉద్యోగంలో చేరాక మనం కూడా వాడిని చూడడానికి వెళ్ళినప్పుడు వాడితో పాటే అక్కడే ఉందాం అని అనుకున్నారు ఇద్దరు, తల్లి తండ్రి. 6 నెలల క్రితం రామకృష్ణ గారి ఆరోగ్యం బాగాలేనందున భార్య హైమావతితో కలిసి ఒక గవర్నమెంట్ హాస్పిటల్కి చూయించుకోవటానికి వెళ్ళాడు. రామకృష్ణ గారిని పరీక్షించిన డాక్టర్ గారు, మీరు షుగర్ ఎక్కువగా ఉంది, కావున బీపీ కూడా కాస్త ఎక్కువగానే ఉంది, కొన్ని మందులు రాసిస్తాను, బయట షాప్ నుండి తీసుకోండి అంటూ డాక్టర్ ప్రిస్క్రిప్షన్ రాసి ఇచ్చాడు. డాక్టర్ రాసిన ప్రిస్క్రిప్షన్ తీసుకొని రామకృష్ణ హైమావతి గారు అక్కడి నుండి బయలుదేరారు. బయట షాపులో మందులు కొని, మందులు మరియు చేతికర్ర ఒక చేతిలో పట్టుకొని తన భార్య చేయి మరో చేతిలో పట్టుకొని వచ్చి రోడ్డు దగ్గర నిలబడి ఆటో కోసం ఎదురు చూస్తున్నారు ఇద్దరు. హైమావతి గారు ఆకాశం వైపు చూస్తూ, ఆ రోజు వర్షం కురుస్తుంది, నలువైపులా మబ్బులు కమ్ముకుంటున్నాయి, మందులు హాస్పిటల్ పేపర్ ఉన్న కవర్స్ని చుట్టి తడిచిపోకుండా వాటిని దాచి జారి పడతామేమో అని భర్త చేయి పట్టుకొని ఇద్దరు మెల్లిగా ఇంటివైపు నడుస్తున్నారు. ఇంటి దగ్గరగా చేరుకున్నారు. టీ తాగుతూ వరండాలో కూర్చున్న కోడలు వర్షంలో తడుస్తూ దూరం నుండి వస్తున్న అత్తగారు మామగారిని చూసి షాక్ అయ్యి తన భర్త శంకర్ని పిలిచింది. ఇది చూసారా ఏవండి, వృద్ధాప్యంలో మీ అమ్మ నాన్నలు వీధుల్లో చేసే పనులు, ఇద్దరు వానలో తడుస్తూ ఒకరి చెయ్యి ఒకరు పట్టుకొని నడుస్తున్నారు. అంత ముసలి వాళ్ళయ్యారు, చుట్టుపక్కల వాళ్ళు చూస్తే ఏమనుకుంటారు అనే తెలివి కూడా లేదే, వీళ్ళ గురించి వీళ్ళు ఏమనుకుంటున్నారు అంది శంకర్. శంకర్ కూడా ఇంటివైపు నడుస్తున్న అమ్మా నాన్నను చూసి, ఈరోజు అమ్మా నాన్నలను రానివ్వు, వారికి బాగా బుద్ధి చెప్తాను, ఈ వీధిలో నాకంటూ గౌరవం ఉంది, వీళ్ళ వల్ల తలెత్తుకోలేకపోతున్నాను అన్నాడు. కానీ అసలు విషయం తల్లిదండ్రులు వర్షంలో కింద పడకుండా ఒకరినొకరు ఆదుకోవడం కోసం పట్టుకున్నారని అర్థం చేసుకోవడానికి ఇద్దరూ సిద్ధంగా లేరు. తల్లి తండ్రి ఇంటికి రాగానే కొడుకు అరుస్తూ, మీ ఇద్దరికి సిగ్గులేదా అసలు? ఇంటికి కోడలు వచ్చింది, మనవడు పెద్దయ్యాడు, అయినప్పటికీ ఒకరి చేతిని ఒకరు పట్టుకొని వీధుల్లో నడుస్తున్నారు అంటాడు కొడుకు. ఆ మాటలకు హైమావతి తన కొడుకుతో ఇలా అంటుంది, శంకర్, నేను నీ తండ్రి చెయ్యి పట్టుకున్నది వర్షం వల్ల జారుడుగా ఉన్న రోడ్డు మీద కింద పడకుండా అని. కిందటిసారి మీ నాన్నగారు పడిపోయినప్పుడు 6 నెలలు వారి కాలు బాగుపడలేదు.
అయినా నాన్న, నువ్వు కారులో డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళమని నీకు ముందే చెప్పాను, కానీ నీకు టైం లేదు అని తీసుకెళ్ళలేదు. అందుకే నేను వెళ్ళాల్సి వచ్చింది. తిరిగి వచ్చే సమయంలో వర్షం పడింది. కావున ఇందులో మా తప్పు ఏముంది అని చెప్పి హైమావతి తన బట్టలు మార్చుకోవటానికి లోపలికి వెళ్ళింది. తన భర్తకు కూడా పొడి బట్టలు తీసి ఇచ్చింది. రామకృష్ణ గారు ఇంతకుముందు బిజినెస్ చేసేవాళ్ళు. ఇప్పుడు ఆరోగ్యం బాగోలేని కారణంగా బిజినెస్ చేయడం మానేశారు. శంకర్ కూడా తన తండ్రి వ్యాపారాన్ని నడిపేవాడు. రామకృష్ణ గారికి బిజినెస్లో మంచి పేరు ఉంది. అందుకే తన కొడుకుని అదే బిజినెస్లో చేర్పించాడు. అలా తను దాచుకున్న డబ్బంతా ఖర్చు చేశాడు. రామకృష్ణ గారు కానీ ఇప్పుడు వృద్ధాప్యంలో మందుల కోసం చిన్న చిన్న అవసరాలను తీర్చుకోవటానికైనా కొడుకు దగ్గర చేయి చాచాల్సి వస్తుంది. కొడుకు కోడలు 100 రూపాయలు తల్లిదండ్రులపై ఖర్చు చేయడానికి చాలా ఆలోచిస్తారు. కానీ కోడలు షాపింగ్కి వెళ్ళాలంటే వేలకు వేలు ఖర్చు చేసేది. మందుల కోసం డబ్బులు అడిగినా అత్తగారితో పెద్ద గొడవ పెట్టుకుంది. పద్మ ఎలాగూ సంపాదన లేదు, ఖర్చు మాత్రమే చేస్తుంటారు, సిగ్గుండాలి అని మామగారిని పద్మ అన్న మాటలకు హైమావతికి చాలా బాధపడ్డారు. పద్మ మాటలు జాగ్రత్తగా రాని, ఇంటి పెద్దని అన్ని మాటలు అంటావా? అయినా ఈ బిజినెస్లు మీ మామగారి వల్లనే కదా శంకర్ ఇంత గొప్ప స్థాయికి వచ్చాడు, రాగలిగాడు అంటూ హైమావతి పద్మను తిట్టింది. పద్మ ఆ సమయంలో ఏమీ అనలేదు. కానీ అదే రోజు రాత్రి పద్మ భర్తతో ఇలా చెప్పింది. మీ నాన్నగారి దయ మీద మీరు బిజినెస్ చేస్తున్నారని, ఆయన గారి వల్లనే మీరు ఇంత స్థాయికి వచ్చారని అత్తయ్య గారు అంటున్నారు అన్నది. కొన్ని రోజుల ముందు మీ అమ్మగారు ఇంట్లో పనుల్లో సహాయం చేసేది. ఇప్పుడు మీ నాన్నగారి పనులే ఆవిడకు సరిపోయాయి. ప్రతి నెల మీ నాన్నగారి మందుల ఖర్చులు పెరుగుతూనే ఉన్నాయి. అదే విషయం నేను చెప్పాను. నోటికి వచ్చినట్లు మాట్లాడారు. ఇంట్లో కూర్చుని తినడమే వీళ్ళ పని. నేను ఇక మీ అమ్మ గారితో మాటలు పడలేను. ఇక నేను వాళ్ళను భరించలేను. ఈ ఇంట్లో వాళ్ళైనా ఉండాలి, లేదా నేనైనా ఉండాలి. అవసరం తీరిపోయాక వృద్ధులైన తల్లి తండ్రి అంటే గౌరవం లేని శంకర్, నువ్వెందుకు వెళ్తావు పద్మ? నన్ను నిన్ను ఇన్ని మాటలు అన్న వాళ్ళనే బయటకి పంపిస్తాను. కంగారు పడకు, 2 రోజుల్లో నీ సమస్య దూరం చేస్తాను అంటూ భార్యకు భరోసా ఇచ్చాడు శంకర్. 2 రోజుల తర్వాత శంకర్ తల్లి తండ్రి గదిలోకి వెళ్ళి, అమ్మ, హైదరాబాద్లో నేను ఒక పెద్ద డాక్టర్తో మాట్లాడాను. అక్కడ మంచి వైద్యం దొరుకుతుందని తెలుసుకున్నాను. నాన్నగారు నీరసంగా అనారోగ్యంగా ఉంటున్నారు కదా, అక్కడ చికిత్స చూపిస్తాను. రేపు మనము బయలుదేరుదాం అని చెప్పాడు. కానీ బాబు, అంత దూరం ఎందుకు? ఇక్కడే డాక్టర్ వద్ద చేయించుకోవచ్చు కదా అన్నది తల్లి. లేదమ్మా, ఒక్కసారి నా మాట విను అంటూ మీరు 1-2 జతల బట్టలు పెట్టుకోండి. ఎందుకంటే అక్కడ 1-2 రోజులు ఉండవలసి వస్తే అవసరమవుతుంది అన్నాడు. శంకర్ మాటలు వింటున్న తల్లి హైమావతి బహుశా తన కొడుకు బాగుపడ్డాడేమో అనుకుంది. రేపే మన ప్రయాణం అని వెళ్ళిపోయాడు శంకర్. తండ్రికి మాత్రం కొడుకు ఎందుకు ఈరోజు ఇలా మాట్లాడుతున్నాడని సందేహంగానే ఉంది. హైమావతి భర్తతో చాలా పొద్దుపోయింది. రేపు పొద్దున్నే హాస్పిటల్కి కూడా వెళ్ళాలి. ఇంకా పడుకో అంది. నాకెందుకో ఏదో అనుమానంగా ఉంది. శంకర్, పద్మ సిటీలో తనని చూపించడానికి ఎలా సిద్ధమయ్యారు? దగ్గరలోని హాస్పిటల్కి కూడా నన్ను తీసుకెళ్లరు. నన్ను హైదరాబాద్లో అంత పెద్ద హాస్పిటల్కి ఎలా తీసుకెళ్తున్నారు అని భార్యతో కూడా అన్నాడు. మరుసటి రోజు రామకృష్ణ హైమావతితో పాటు కోడలు, కొడుకు హైదరాబాద్ బయలుదేరారు. చాలా పెద్ద హాస్పిటల్ ముందు కారు తీసుకొచ్చి ఆపేశారు కొడుకు. ఆ హాస్పిటల్ చూడగానే హైమావతి గారి కళ్ళు చిమ్మరించాయి. ఇంత పెద్ద హాస్పిటల్, ఇంత పెద్ద భవనం, ఇంకా ఇంత పెద్ద డాక్టర్లు కూడానా? ఎప్పుడూ చూడలేదు అనుకుంది. శంకర్ తన తల్లిదండ్రులను ఆసుపత్రి బయట చెట్టు కింద కూర్చోబెట్టి, మీరు ఇక్కడే కూర్చోండి, నేను నా స్నేహితుడిని కలిసి వస్తాను అని చెప్పి
అమ్మా, ఈ 500 రూపాయలు ఉంచుకో అని తన పర్సు నుంచి తీసి ఇచ్చాడు. నువ్వు ఉన్నావు కదా నాన్న, ఈ డబ్బులు ఎందుకు అంటున్నా వినకుండా, ఏ అవసరం ఎప్పుడు వస్తుందో ఉంచుకో అన్నాడు శంకర్. డబ్బు తీసుకుని చెట్టు కింద కూర్చున్నారు తల్లి తండ్రి. శంకర్ మరియు అతని భార్య మాత్రం అక్కడి నుండి బయలుదేరారు. చాలా సమయం గడిచింది. రామకృష్ణ గారు, హైమావతి గారు తమ కొడుకు రాక కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. వచ్చి వారిని డాక్టర్ వద్దకు తీసుకెళ్తారని వేచి చూస్తూ చూస్తూ 2 గంటలు గడిచినా కొడుకు కోడలు ఇద్దరూ రాలేదు. తీసుకెళ్లేందుకు కొడుకు కోడలు ఎందుకు రాలేదని ఇద్దరికీ ఆందోళనగా ఉంది. మధ్యాహ్నం నుండి సాయంత్రం అయ్యింది. కొడుకు కోడలు జాడ తెలియలేదు. రామకృష్ణ గారిని అక్కడే చెట్టు కింద కూర్చోమని చెప్పి కొడుకు కోడలు కోసం హాస్పిటల్ చుట్టుపక్కల ఉన్న వారిని అడుగుతూ అలసిపోయింది. కొడుకు వారిని పెద్ద డాక్టర్కు చూపించడానికి తీసుకురాలేదని, తన తల్లిదండ్రులను వదిలించుకోవటానికి వారిని హైదరాబాద్ తీసుకొచ్చాడు అని తెలుసుకోలేకపోయింది. అయితే హైదరాబాద్లో వారికి ఎవరు తెలుసు తన కొడుకు కోడలు తమను వదిలించుకోవాలని ఇక్కడికి తీసుకువచ్చారని తండ్రి అనుమానం నిజమైందని కొడుకు కోసం వెతికి అలసిపోయిన హైమావతి భర్త దగ్గరకు వచ్చి కొడుకు కోడలు ఎక్కడ కనిపించలేదండి అని చెప్పింది. పాపం ముసలి తల్లికి ఇంకా పరిస్థితి అర్థం కాలేదు. లేదండి, దారి తప్పిపోయాడేమో అనిపిస్తుంది అన్నది. హైమావతి, అయ్యో పిచ్చిదానా, నీ కొడుకు గురించి ఇప్పటికే అర్థం చేసుకోలేకపోయావా? నీ కొడుకు కోడలు మనల్ని ఇక్కడ కావాలనే వదిలేసి వెళ్ళారు. తన కొడుకు కోడలు మనను విడిచి పెట్టారని తెలియగానే ఆమె తన భర్త భుజంపై తలపెట్టి బోరున ఏడ్చింది. ఏంటి, మా తలరాత భగవంతుడు ఇలా రాశాడు? ఇలాంటి కొడుకునా నేను కన్నది? పెళ్ళైన 10 సంవత్సరాలకు పుట్టినప్పుడు డాక్టర్ చెప్పాడు పిల్లవాడిని కొంత వయసు వచ్చేదాకా కంటికి రెప్పలా చూసుకోమని. ఆ మాట వినగానే ఒక్కగానొక్క కొడుకు బాగోగుల గురించి జీవితమంతా త్యాగం చేశామే, అలాంటి కొడుకు నడి రోడ్డు మీద మమ్మల్ని వదిలేశాడు అంటూ బోరున ఏడ్చింది ఆ తల్లి. ఆ రాత్రికి ఆ చెట్టు కింద నిద్రపోయారు ఇద్దరు. కానీ హైమావతి గారికి నిద్ర రాలేదు. రాత్రంతా ఏడుస్తూనే ఉంది. ఉదయం ఆమె తన భర్త మరియు తన కోసం సమీపంలోని హోటల్ నుండి ఒక కప్పు టీ మరియు బిస్కెట్లు కొని తెచ్చింది. మధ్యాహ్నం భోజనానికి ఇడ్లీలతో సరిపెట్టుకున్నారు. కొడుకు ఇచ్చిన 500 మెల్లమెల్లగా అయిపోతున్నాయి. ఏదైనా పని చేయకపోతే కడుపు నింపుకోవడం చాలా కష్టమవుతుంది అని మధ్యాహ్నం ఇడ్లీలు తెచ్చుకున్న హోటల్కి వెళ్ళి, బాబు, ఏదైనా పని ఉంటే ఇవ్వండి, చేస్తాను, నాకు డబ్బు అవసరం చాలా ఉంది అని అడిగింది. ఆ హోటల్ యజమాని, ఈరోజు నా హోటల్లో పాత్రలు కడిగే ఆవిడ రాలేదు, మీరు అవి క్లీన్ చేయండి, దానికి బదులుగా మీకు ఇద్దరికీ కొంత డబ్బు ఇస్తాను అన్నాడు. అలాగే, హోటల్ మూలలో పాడుబడిన గది ఉంది, అక్కడ ఉండండి, కానీ పాత పని మనిషి వచ్చిందంటే మీరు వెళ్ళిపోవాల్సి ఉంటుంది అన్నాడు. వేరే దారి లేని హైమావతి అంట్లు తోమడానికి ఒప్పుకుంది. మొదటి రోజు ఉద్యోగంలో జాయిన్ అవ్వటానికి బయలుదేరాడు అభి. రోజంతా హాస్పిటల్లో పనిచేసే తను ఎయిర్పోర్టు నుండి వచ్చేటప్పుడు దిగిన హోటల్ రూమ్కి బయలుదేరిన అభికి హాస్పిటల్ బయట హోటల్లో నానమ్మను చూసినట్టుగా అనిపించింది. పక్కనే చేతి కర్రతో తాతయ్య నిలబడ్డట్టు చూశాడు. కానీ మా తాతయ్య నానమ్మ ఇక్కడే ఎందుకు ఉంటారు, ఏం చేస్తారు ఇక్కడ అనుకుంటూ కారులో వెళ్ళిపోతూ ఉన్నాడు. కానీ మనసులో ఏదో తెలియని వ్యక్తిగా ఉండడంతో సరే ఒకసారి వెళ్ళి చూస్తే సరిపోతుంది అనుకుంటూ మళ్ళీ వెనక్కి తిరిగి హాస్పిటల్ దగ్గరికి హోటల్ వద్దకు వచ్చాడు. అక్కడికి రాగానే నానమ్మ తాతయ్యను చూసి షాక్ అవుతాడు. అయ్యో, నిజంగానే నానమ్మ తాతయ్య. నానమ్మ అంట్లు తోమడం చూశాడు. అభి నానమ్మను పిలుస్తాడు. నానమ్మ, నువ్వు అంట్లు తోమడం ఏంటి అనగానే అభిని చూసిన నానమ్మ,
మనవడిని కౌగిలించుకొని కన్నీళ్లు పెట్టుకుంది. కానీ నానమ్మ తాతయ్యలు ఇలా రోడ్డు మీద ఉండడం ఏంటి? అభి మనస్సులో వేల ప్రశ్నలు తలెత్తాయి. మొదట నానమ్మని ఓదార్చడంతో, నానమ్మ బాధపడకు, నేను ఇక్కడే ఉంటాను. ఇప్పుడు చెప్పు, ఏమిటి విషయం? మీరు ఇద్దరు ఇక్కడ ఏం చేస్తున్నారు అని అడిగాడు. మనవడితో తమ పట్ల కొడుకు కోడలు చేసిన దుర్మార్గపు చర్యలను వివరించింది నానమ్మ. అంతా విన్న అభి అమ్మా నాన్నల మీద చాలా కోపం వచ్చింది. మొదట తాతయ్యని హాస్పిటల్లో చేర్పించి వారం రోజులు ట్రీట్మెంట్ చేయించాడు. ఇప్పుడు తాతయ్య బాగా కోలుకున్నాడు. తన తల్లిదండ్రికి ఎలాగైనా బుద్ధి చెప్పాలని నిర్ణయించుకున్నాడు అభి. నానమ్మ తాతయ్యలను తన హోటల్ రూమ్లో ఉంచి మొదట అభి గ్రామంలో ఉన్న తల్లి తండ్రి వద్దకు వెళ్ళాడు. అభిని చూసిన పద్మ, శంకర్ ఎంతగానో సంతోషించారు. అభి నానమ్మ తాతయ్యల గురించి శంకర్ని అడిగాడు. ఏమో అభి, మాతో ఏమీ చెప్పకుండా వెళ్ళారు ఇద్దరు అన్నాడు. అమ్మా నాన్న, నాకు వారం సెలవు దొరికింది. నాతో పాటు మీరు రండి. మనం వైజాగ్ నుండి విమానంలో విహారయాత్రకు వెళ్దాం అన్నాడు అభి. కేవలం వారి తప్పు తెలియజేయడానికి వారిని వైజాగ్ విమానాశ్రయంలో కూర్చోబెట్టి, నాన్న ఈ 500 ఉంచుకో, ఎప్పుడు ఏ అవసరం వస్తుందో అని అభి వెళ్ళిపోయాడు. శంకర్ ఫోను పర్సు ఇంటిలోనే మర్చిపోయేలా చేశాడు అభి. అభి ఎప్పుడొస్తాడా అని ఎదురు చూస్తూ 2 రోజులు గడిచిపోయినా ఏమైందో అనుకుంటూ బాధపడుతూ ఆ తల్లి తండ్రి ఏమి చేయాలో అర్థం కాక ఏడుస్తూ కూర్చున్నారు. అక్కడి నుండి వెళ్ళిపోదామా అంటే అభి వస్తే వారిని వెతుకుతాడేమో అని ఆలోచనల అలా తమతో పాటు ఉన్న డబ్బు కూడా అయిపోయింది. ఇక ఏమి చేయాలో అని కాస్త భయం మొదలయ్యింది. 2 రోజుల తర్వాత అభి వచ్చినప్పుడు ఆ తల్లి ఆనందానికి అవధులు లేవు. మమ్మల్ని వదిలి ఎక్కడికి వెళ్ళిపోయావు అంటూ తల్లి కొడుకును హత్తుకుని ఏడ్చేసింది బోరున. నాన్న, మీరు నానమ్మ తాతయ్యల పట్ల చేసిన దుర్మార్గ పనులు నాకు తెలిసాయి. అందుకే మీకు బుద్ధి చెప్పాలని ఇలా చేశాను అన్నాడు. శంకర్ కన్నీళ్లతో, ఇప్పుడే నేనే తాతయ్య వాళ్ళను నానమ్మను కలవాలి. వారి కాళ్ళ మీద పడి క్షమాపణలు కోరాలి. నేను చేసిన మహాపాపానికి ప్రాయశ్చిత్తం వారు ఏ శిక్ష వేసినా పర్వాలేదు, నన్ను తీసుకెళ్ళు అంటూ తండ్రి అడగడంతో నానమ్మ తాతయ్యలను ఉంచిన హోటల్ రూమ్కి తీసుకెళ్లాడు అభి. కొడుకు కోడలు హైమావతి మరియు రామకృష్ణ వాళ్ళ మీద పడి, అమ్మా నాన్న, మేము చాలా పెద్ద తప్పు చేశాం. ఇక ఎప్పుడు మీ మనసు నొప్పించం, మాతో పాటు రండి అని కోరారు. అంతలో మనవడు నానమ్మ తాతయ్య, మనం అందరం హైదరాబాదులో పెద్ద ఇల్లు తీసుకొని ఇంట్లో అల్లరి చేద్దాం పదండి వెళ్దాం అని అడగగానే మనవడి మాట కాదనలేక హైమావతి, రామకృష్ణ తన కొడుకు మరియు కోడలు క్షమించి అందరూ సంతోషంగా నవ్వుతూ కలిసి జీవించడం మొదలుపెట్టారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. మీకు కనుక ఈ వీడియో నచ్చితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి.